Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అప్పుడు మీ గురించి ఒక రీల్ వస్తుండే ఇట్లా ఏది అన్న ఇట్లా మాట్లాడతాడరా మొత్తం ఏదో మిడిల్ క్లాస్ అన్నట్టు ఆ. కానీ అన్ని ఇల్లు చూడండి అని చెప్పేసి ఆ. ఎవరో ఒక ట్రోలరో మేమరో మొత్తానికి అన్ని ఇల్లు చూడండి అని చెప్పి మీ ఇల్లు చూపించినారు. అన్నా నువ్వు మా ఊడు అనుకున్నానే కాదు పగోడివి నువ్వు ఫుల్ రిచ్ అని ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు మీకు గుర్తుందా లేదా? గుర్తులేదు కానీ చెప్పింది కదా. ఓకే చెప్పినారు కదా ఓకే అంట. మరి అట్లా మోసం ఎందుకు చేసినారు జనాలు? ఏంటి నీతి వాక్యాలు చెప్పి ఇప్పుడు ఆయన అనుకునే దానికి నేనేం మోసం చేస్తా? మన డిఫరెంట్ అనుకున్నట్టున్నాడు పాపం. ఎవరు నా కేసీఆర్ అంటే మా ఊర్లో ఉంటారు, అది మీరు వేరే అనుకున్నట్టున్నారు. మరి కేసీఆర్ అంటే అందరికి తెలుసు. మా ఊర్లో ఉంటాడు, మా ఫ్రెండ్ పేరు కేసీఆర్. మీరు ఇంటికి మొదలు ఫోన్ తీసుకొని కేసీఆర్ అంటే ఇంకా ఏమనుకుంటారు చెప్పండి. సో అట్లా అనేవాళ్ళు మిమ్మల్ని, కానీ మీరు ఫుల్ రిచ్ అని ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు. రిచ్ ఏం కాదు, మనం మిడిల్ క్లాస్. తినటానికి ఉండటానికి తిరుగుతాకి. కారు కూడా కొన్నారు కదండి మొన్న. చిన్నది పిత్త అంత ఉంది. ప్లీజ్ మీరు ఎడిటింగ్ లో నేను ఎక్కువ నవ్విందంతా కట్ చేయండి. జస్ట్ చిన్న నవ్వు అక్కడ దాకా ఉంచండి. నవ్వకండి, మీరు నవ్విస్తున్నారు, నవ్వుకుని ఎట్లుంటుంది ఎక్కువ ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు కదా యాంకర్లు. నాకు రాదు అట్లా యాక్టింగ్ చేయడం, నేను న్యాచురల్ మీ లెక్క. అమ్మో ఏం నవ్వుతారు మళ్ళీ. పెట్టంత కారు కొన్నారు. కార్ అయితే కొన్నారు కదా, అది ఒకటే కారా మీకు? రెండు, ఇంకోటి విటారా బ్రీజా ఉంది. 2 కార్లు కొన్నారు. మొత్తానికి మళ్ళీ ప్యారిస్ వెళ్తున్నారు. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? అంటే ప్రతిరోజు హ్యాపీ మూమెంట్స్ మనకు అట్లా చాలా కష్టం. ఎట్లా ఒక్కరోజు అట్లా కష్టం, అట్లా కష్టం. బిందాసు ఉంటా, ఫుల్ బిందాస్ పట్టించుకో. పక్కనోడు కొంచెం టెన్షన్ వస్తాయో కానీ మనం బిందాస్ ఉంటాం. ఎందుకు మీరు చేసే పనులకు టెన్షన్ రావాలి అంతేనా? అంతే. మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అసలు ఇప్పుడు బాధపడింది? సాడెస్ట్ మూమెంట్ అభినందన్ ఐడియా ఉన్నాడా? అభినందన్ పాకిస్తాన్ లో పడ్డాడు. ఓకే. ఏదన్నా ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తాయి. పాకిస్తాన్ ల్యాండ్ లో పడిపోయిండు, ఆ పాకిస్తాన్ వ్యక్తులు ఆయన్ని కొట్టి మామూలు కొంచెం ఇబ్బంది పెడితే మళ్ళీ అతను ఇండియా వచ్చేసాడు. అట్లా నా ఫస్ట్ వీడియో అదే, అభినందన్ గురించి తీసిన ఫస్ట్ వీడియో అది. 2018లో అభినందన్ గురించి తీసిన. 42 మెంబర్స్ జవాన్స్ చనిపోయారు అప్పుడు. మనం కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరన్నా సరే ఆ జవాన్స్కి బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ ఇచ్చిన, జాకెట్స్ ఇచ్చిన కొంచెం చనిపోకుండా ఉండేవారేమో అని ఫస్ట్ వీడియో అక్కడ చేసిన. ఓకే రైట్. అప్పుడు మొదలు పెట్టినారు అట్లా. కాకపోతే ఇట్లా అదే సైనికులకి ఎవరికైనా ఏమైనా అయితే బాధపడతారు, బాధ అనిపిస్తుంది. మొన్న మరి మొన్న బాధ అనిపించింది. ఇది జరిగిన టూరిస్టులు చనిపోయాడు. మేము సైనికులకి ఎక్కువ ఏదన్నా అయితే బాధ అనిపిస్తుంది. మా మామయ్య ఆర్మీ, మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు ఆర్మీ. అందు గురించి మనకి కొంచెం ఫుల్ దేశం మీద భక్తి కాదు కానీ ఆర్మీ పర్సన్ మీద మస్తు రెస్పెక్ట్ అట్లా. ఓకే. మీ మామయ్య ఇప్పుడు చేస్తున్నారు? చేస్తుండు జమ్మూ కాశ్మీర్లో. ఎవరిని పేలుస్తుండు? అంటే మామూలుగా ఇప్పుడు మీరు అంత కామెడీగా అన్నారు కానీ భయపడతారు కదా ఇంట్లో మీ మమ్మీ కానీ వాళ్ళ వైఫ్ కానీ, అసలు వస్తారా రారా, ఎప్పుడు వస్తారు ఇట్లా. మీరు ఎప్పుడైనా అట్లా ఆలోచిస్తారా అసలు? అదే ఇంకా కొంచెం ఇదే అనిపిస్తుంది. ఇష్టం ఇక మా మామయ్య అంటే. 2 పిల్లలు మా మామయ్యకి, అమ్మాయిలు. వాళ్ళని సరదాగా చూసుకుంటా, వాళ్ళకి ఇంకా టేక్ కేర్ చేస్తే ఎక్కువ. ఓకే ఓకే. $100 ప్రశ్న. $100 ప్రశ్న వద్దు, నాకు వద్దు. $100 నీ అవసరం లేదు, నేనే ఇస్తా. 200 పట్టుకోండి. జగన్ గారి పెళ్ళి ఎప్పుడు? ఇంటర్వ్యూ కయాక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంటర్వ్యూ అయిపోయినాక చేసుకుందాం. ఎవరు అమ్మాయి? ఎవరు? త్రిష అన్న, కాజల్ అన్న. కాజల్కి అయిపోయింది. త్రిష గారు 42 ఏళ్ళు. అంటే మా గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిల పేరు ఉండకూడదు, ఆ పేర్లు పెట్టుకోద్దా? అట్లేం లేదు కానీ టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఒక్క మీసం ఇంటికన్నా తెల్లబడాలి. అదేం ఆలోచనండి? ఏం తెల్లబడ అంటే ఇంకా టైం ఉందని. ఇంకా టైం ఉందని. ఇప్పుడే చేసుకునే లేదు. ఓకే. మామతో మస్తీ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మామతో మస్తీ. ఎవరా మామ? నేనే మామ.
నువ్వు మామ ఇవ్వాలంటే వాళ్ళు మామతో మస్సి. మీకు నేను మామ, ఎవరు వస్తున్నా వాళ్ళతో మస్సి. ఓకే, నిజంగానే మిమ్మల్ని చిన్నపిల్లలు ఎక్కువ మామ మామ అంటే వస్తారు. అందరు అంటారు మామ, చిన్నపిల్లలే కాదు అందరు జగన్ మామ అని పిలుస్తారు. నా పేరు చాలా తక్కువ మంది తెలుసు, మామ అని ఎక్కువ మంది అడిగిన. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా బంధువులా అని? లేదు, జగన్ మామయ్య అని అన్ని అంటారు కదా, మిమ్మల్ని అట్లా ఎవరైనా జగన్ లేదు మామ అని ఎక్కువ మంది పిలుస్తారు. అంతేగాని మామ, అందుకని మామతో మస్సి అని మామతో మస్సి స్టార్ట్ చేసి చాలా తక్కువ వీడియోస్ పెడుతున్నట్టున్నారు కదా దాంట్లో. తక్కువ అసలు పెడతాలే, 2 ఫుడ్ వ్లాగులు పెట్టినట్టున్నా. తర్వాత ఒక రమాబాయ్తో ఒక వీడియో, తర్వాత ఇంకెవరితో ఒక వీడియో చేసినారు, శివనాథ్ సరియు ఆ అమ్మాయితో ఒక వీడియో. అంతే అయిపోయింది. ఎందుకు చేయట్లే? అది చేద్దాం, అది అప్పుడు చేయాలనిపించింది చేసిన, మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చేయాలనిపిస్తుంది అని కూడా చేస్తా. అనుకుంటే చేస్తారా? అంటే ఇవన్నీ మనకి పార్ట్ టైం. ఏది ఫుల్ టైం? ఏది మరి మన ఆర్ట్ ఫుల్ టైం. మరి ఇప్పుడు అవి కూడా వేస్తలేరు కదా. ఏది ఇండియా మన పర్సనల్ వర్క్ చేసుకొని నేను సొంతంగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నా, దానికి సిలబస్ తయారు చేస్తున్నా. సిలబసా? ఇన్స్టిట్యూషన్కి సిలబస్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. నేనేంటంటే కంప్లీట్ బేసిక్ లెవెల్ నుంచి ఇప్పుడు 3 years నుంచి నా స్కూల్లో స్టార్ట్ అయ్యింది. 3 నుంచి 8 వరకు ఒక ఏజ్ గ్రూప్, 8 నుంచి 11 వరకు ఒక ఏజ్ గ్రూప్, 11 నుంచి 14 వరకు, 14 నుంచి 21 వరకు, దాని తర్వాత ఏదన్నా పెద్దలు ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికి సిలబస్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరికి సిలబస్ తయారు చేస్తున్నా. సిలబస్ అంటే ఏం రాస్తారు చెప్పండి ఆర్ట్లో? సిలబస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ వేయాలనుకోండి, ఫ్లాగ్ వేయాలంటే ముందు ఏం వేయాలనేది చెప్తాం. ఫస్ట్ దాని బేస్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే, ఫ్లాగ్ ఎలా మనం ఫౌండేషన్ వేస్తాం, కింద బేస్ అయిపోయిన తర్వాత అది స్టాండ్, ఓకే, దాని తర్వాత ఫ్లాగ్, అట్లా స్టెప్ బై స్టెప్. పిల్లలు ఏం చేస్తారు, ముందు పైనుంచి స్టార్ట్ చేస్తారు, అట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఈజీ అయిపోతుంది. లైవ్ ఆర్ట్స్ ఎప్పుడైనా వేస్తారా మీరు? లైవ్ ఆర్ట్స్ వేస్తూ ఉంటా అప్పుడప్పుడు. లైవ్ ఆర్ట్ నేచర్ని వేస్తా. లైవ్ ఆర్ట్ ఒక సీనరీ ఉంది, ఆ సీనరీని వేస్తా. ఓకే, ఇప్పుడు నన్ను ఒక బొమ్మ వేసి ఎట్లా వేస్తాం, మన స్టూడియోకి రాగానే రప్ వేసేస్తా. ఒక మోడల్ లాగా పెట్టి వేసేస్తా. మోడల్ లాగొద్దు, నాలాగే. అదే నీలాగే బొమ్మలు వేస్తారు నిజంగానే మీరు అయితే. ఇది ఎన్నో ఇంటర్వ్యూ మీరు మర్చిపోయారా? అంటే లెక్క పెట్టుకుని రాసుకుంటుంది. అప్రాక్స్గా ఒక 600. 600? అమ్మో, అన్ని రిలీజ్ అయినాయా? లేదు, ఆపేసినారు. ఎందుకు అడిగినారు అట్లా? లేదు, ఇంత ఏమంటారు, ఫుల్ జోష్గా మాట్లాడుతున్నారు. నేనా మీరా జోష్? మీరు అమ్మ పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటూ మన ఆర్జీ సార్ని కూడా తీసుకున్నాడు, చూసినా నిన్న. ఇప్పుడు ఎందుకు అవసరం? అరే మీరు తోపని చెప్తున్నా మీ ఫాలోవర్స్కి. వద్దండి, నాకు ప్రమోషన్లు అవసరం లేదు. నేను ఏదో మాట్లాడుతున్నా, మీరు నన్ను కట్ చేసినారు మధ్యలో. ఎన్నో ఇంటర్వ్యూ అని అడిగి గుర్తులేదు నాకు. వీడియో ఫార్వర్డ్ చేసి చూద్దామా? బ్యాక్వర్డ్ చేసి చూడాలి, ఫార్వర్డ్ ఏదో బ్యాక్వర్డ్. ఎలా అండి? ఇలా కాదు, భయపడితే ఏమైనా అట్లా కీ ఏమైనా వదిలేసినారు అట్లా? అంతే, మా తాత ఇట్లుంటే అంటే అనుకుంటా. పోయిండు కానీ తాత హుషారు ఉంటుండే. పోయిండు కానీ హుషారు ఉంటుండేనా? మీ నాన్న అసలు ఏమనరా మిమ్మల్ని ఇట్లా మరీ అల్లరి చేస్తుంటే? అంటాడు. ఏమంటాడు? ఎట్లున్నావు ఇంత గాలిన కొడుకు, తిడతా ఉంటాడు. కానీ అలవాటు అయిపోయింది ఇక చిన్నప్పటి నుంచే. మనకు తెలిసిపోతుంది ఈ పని చేసి ఏం తిడతాడా అని, అది నెత్తిలో పెట్టుకుంటా. ఆ పనే చేస్తారా? ఇట్లా అంటే స్కిప్ అయిపోతుంది అని. తిట్లు అలవాటు అయిపోయింది. తిట్టినా నన్ను నేను తిట్టించుకోవడం నాకు అలవాటే కదా, అంతేనా? అంతే. ఓకే, నేను ఇంకెక్కువ మాట్లాడలేనండి మీతో, నాకు వద్దు, నేను ఆపేస్తా ఇప్పుడు. లాస్ట్ మీ ఫాలోవర్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పని అంటారు? మీరే చెప్పింది కదా, చెప్పండి. ఏం లేదు, జాలీగా ఉండండి. ఓన్లీ వన్ లైఫ్, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఈ సెకండ్ రేపేమైద్దో ఎల్లుండి ఏమైద్దో అని ఆలోచించకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రైట్ మాంబాయ్. జై హింద్. నేను మీ జగన్. జగన్. Okay. That's all for today, guys. We'll meet in the next interview. Until then, take care. Bye.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.